ముఖ్యమంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో డ్రామా మొదలుపెట్టారని, నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు కేసీఆర్ చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఒక్కడు కూడా గెలిచేటోడు లేడు. వీళ్ళకి 100 కోట్లు కాదు 100 రూపాయలు కూడా దండగానే. రెండో విషయం, ఆ ఫామ్ హౌస్ అన్నట బేరసారాలు నడిపిందట, ప్రలోభ పెడుతుందట. ప్రలోభ పెట్టడానికి వాళ్ళని పిలిచిందట. వాళ్ళు ఎందుకు వచ్చింది? మరి ప్రలోభ పడడానికి వచ్చిర్రా? మరి ఇల్లట పోలీసు వాళ్ళకి ఇల్లే ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళు రాకంటే ముందు టీఆర్ఎస్ డబ్బా కొట్టే ఛానళ్ళన్నీ కెమెరా డబ్బాలు పట్టుకుని వాడికి ముందే చేరినాయట. వాళ్ళు వీడియోలు తీస్తున్నట. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిరట. మరి 100 కోట్లు వాయ్, 15 కోట్లు వాయ్, 1 కోటి రూపాయలు కూడా దొరికినట్టు పోలీసు వాళ్ళే చెప్పకపోయి. నేను చెప్తా ఉన్నాను, బాజాప్తా ఎన్ని పైసలు నువ్వు తీయండి, ఆ పైసలు ముందర పెట్టుండ్రి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి హైకోర్టు ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా. ఆ పైసలు ఏడికెళ్ళి ఏ అకౌంట్లోకి వెళ్ళి రాయనే తీద్దాం. తీసినాక అప్పుడు తెలుస్తుంది సోర్సు. అయ్యా కొడుకుకి ఇద్దరు చేసిన సిగ్గుమాల ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో 14, 18 ఒక్కటి నెరవేర్చలే. సిగ్గుమాలినతనానికి పరాకాష్ట అయింది అయ్యా కొడుకుంది. రాత్రి 10 అవుతున్నది, మంచిగా మందు కొట్టినట్టున్నారు. మందు కొట్టి పనికి మాల ఆలోచన కొట్టొచ్చింది, స్కెచ్ చేసిండ్రు, అది బెడిసి కొట్టింది స్కెచ్. ఇదో పెద్ద సిల్